శ్రేయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. చక్కటి ఈ సోమవారం ఆషాఢ మాసము. తిథి విధియ తిథి ఉంటుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. చంద్రుడు స్థిరమై కర్కట రాశిలోనే ఉంటాడు. ఈరోజు కూడా దశమ స్థానంలో ఆయన కొనసాగుతూ బుధుడితో స్నేహితము శుక్రుడితో కలియడం వల్ల మనసులో ఉన్న ఉత్తేజపరమైన విషయాల్లో ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీరు మీ కార్యక్రమాలు ఈరోజు చాలా తొందరగా చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కర్కట రాశి యొక్క నక్షత్రం రోజు దశమ స్థానంలో ఉన్న గ్రహాలని అంగారకుడు చూడబడడం వల్ల ఇబ్బందికరం అనేది కొద్దిగా కొనసాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవానుగ్రహ పూజల్లో సోమవారం ఆషాఢ మాసం రుద్రాభిషేకంలో పాల్గొనడం, అలాగే దేవుడి యొక్క అనుగ్రహం అంటే కొన్ని ఇబ్బందికరమైన చాలా ముఖ్యమైన విషయాల్లో రేపటికి మనం పాల్గొనాలి అంటే మనకు ఇబ్బందికరం కాకుండా దైవానుగ్రహ పూజల ద్వారానే మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు 3 గ్రహాల యొక్క కలయిక దశమ స్థానంలో ఉన్నప్పుడు మనసులో మనం ప్రేమించిన వారు దగ్గర అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాత బంధుత్వంతో గొడవలైన కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల్లో ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు జరిగి ఇబ్బందిగా ఇద్దరి మధ్యలో కొంచెం వాదోపవాదాలుగా విడిపోయి దూరంగా ఉన్నవారు కూడా ఈ నక్షత్రము ఈ రాశి ఈరోజు తులారాశి వారికి ప్రేమ అనురాగం ద్వారా అంటే జరిగిన సంఘటనని మర్చిపోయి తదుపరి విషయం అంటే నూతన ఉత్సాహం ద్వారా మనసులో ఏదో ఒక తెలియని మార్పు కనబడబోతుంది. దాని ద్వారా భార్యాభర్తలు కూడా కలుసుకునడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా వ్యాపారాలు చేసి ఇబ్బందికరమయ్యి కొన్ని సన్నివేశాల్లో లేదా పెట్టిన వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కనబడకుండా చాలా చిరు వ్యాపారంలో నుంచి అభివృద్ధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రం తిథి వారం వల్ల గ్రహాల యొక్క పనితీరు వల్ల ఖచ్చితంగా వ్యాపార రంగంలో చాలా వరకు మెరుగైన ఫలితం కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగానే వాళ్ళు చేసిన ఇతరులు సలహాలు స్నేహితుల యొక్క సలహాల ద్వారానే వ్యాపారం చాలా ముందంజనలోకి వెళ్తుంది. కుటుంబ సభ్యులు యొక్క సలహాల మేరకే మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సంపూర్ణ బలం కలిగిన విద్యాస్థానానికి బలం ఎక్కువ ఉంది. విద్యాస్థానాన్ని గురు చూస్తూ అలాగే 3 గ్రహాల యొక్క చూపు కూడా విద్యాస్థానం పైన పడడం వల్ల ఖచ్చితంగా విద్య విషయంలో పిల్లలు అధిక శాతం మంచి స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. వాళ్ళకి శుభగ్రహాలు ఎప్పుడు ఉంటుందో వాళ్ళు చదివిన చదువుల్లో కానీ చాలామంది చదివిన తర్వాత ఇంజనీరింగ్ యొక్క ఎంసెట్ ర్యాంక్ పరమైన విషయాలు కానీ జేఈ మెయిన్స్ కానీ అలాంటి దానిపైన ఎక్కువగా శ్రద్ధతో చేసిన వారు ఇంకా నీట్ పరీక్షలు కూడా రాసేవారికి కూడా శుభం. ఇక్కడి నుంచి శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు అనుకున్న విద్యలో చేరడం అలాగే వాళ్ళు అనుకున్న పూర్తిగా విద్యాలయాల్లో శుభవార్త రావడం వల్ల ఖచ్చితంగా సులభతరంగా జరిగిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ విద్యార్థుల యొక్క మనోబలం ద్వారా అత్యధిక శాతంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు విద్య విషయంలో పిల్లలు ఇబ్బంది పడుతున్న మానసికంగా ఉన్నవారు కూడా మార్పు కనబడడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు
ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుగ్రహాలు చాలా బలంగా ఉంటుంది. కుటుంబంలో నుంచే సంతోషకరంగా చేస్తున్న ఐటీ రంగం వారు కూడా ఈరోజు ప్రశాంత వాతావరణంగా చేసుకోవచ్చు. ఇంకా రాబోయే కాలం మీకు శుభ సూచకం కాలంగా అనుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగాల్లో మార్పు చెందాలి అనుకున్న వారు తులారాశి వారు మార్పు చేసుకునేదానికి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు దానికి ముందడుగు వేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం వెళ్ళిపోయి చాలా మనోబాధతో కలిగి ఉన్న ఐటీ రంగం వాళ్ళకి రాబోయే రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. మీ ఉద్యోగంలో చేరిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్తో సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం. వాళ్ళు అనుకున్న విషయాల్లో చాలా సులభంగా వెళ్ళగలుగుతారు. ఈరోజు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మనసులో చిన్నపాటి కుటుంబ కష్టాలు గందరగోళంగా ఉండడం వల్ల మీ తోటి ఉద్యోగస్తులతో కూడా మీరు వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు పోవాలి. కానీ వాళ్ళతో కూడా మాట్లాడలేని పరిస్థితులు కొద్దిమంది ఉంటారు. అందువల్ల ఇంటిలో ఉన్న సమస్యల వల్ల వాళ్ళు వృత్తిపరమైన విషయాల్లో పూర్తిగా అవగాహన లేక ఇబ్బందులు పడుతుంటారు. అది త్వరలోనే కూడా సంపూర్ణంగా మీ కుటుంబపరమైన విషయాల్లో కానీ మీరు చేస్తున్న ఉద్యోగరీత్యమైన కొన్ని సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు నిండు కలిగిన రోజుగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఈరోజు దేవాలయానికి వెళ్ళి ఆశ్లేష నక్షత్రం రోజుగా ఉండడం వల్ల దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చాలా రోజులుగా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన సన్నివేశాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. వివాహం అయిన వారి కుటుంబంలో వాళ్ళకి సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో స్త్రీలకి ప్రత్యేకించి గర్భకోశ వ్యాధులు ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే కీళ్ళు నెరాలకు సంబంధించిన వ్యాధులు ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు. అందువల్ల వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు కూడా చాలా వరకు మంచి లాభాలని ఎదురు చూడొచ్చు. అలాగే ఉద్యోగరీతిగా ఉన్న వారికి సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. ఈరోజు మీకు సంపూర్ణ బలం మీ రాశి పరంగా చాలా బలంగా ఉంటుంది. ఈరోజు రాశి ఫలంగా గోచార రీతిగా కొన్ని విషయాలు మీకు వివరంగా చెప్తారు. వృత్తిపరమైన వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తాయి. తలబట్టిన పనుల్లో వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలు అందుకుంటారు. మీరు ఏ రంగంలో అయినా మీదే పై చేయి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త ఇంటిలో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆస్తి వృద్ధి చేసుకోగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరితో ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతిగా ఉంటుంది. ఈరోజు దేవాలయంలో శివ ఆరాధన చేసుకున్న కుటుంబాలకు అందరూ కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటాయి. శుభయోగాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. అలాగే గొప్పవారితో సంబంధాలు ఏర్పడవచ్చు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. శుభసూచకమైన పనులు అలాగే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇష్టదేవ ఆరాధన పూజలు కూడా చేయొచ్చు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.